హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాయలసీమ స్టైల్లో సీమ వంకాయల ఫ్రై తయారు చేసే విధానాన్ని చూసేయండి. ముందుగా ఈ సీమ వంకాయలను కడిగి శుభ్రం చేసుకొని ఒక లేయర్ చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇందులో గింజ ఉంటుంది, అది తీసి పక్కన వేసేయాలి. ఈ సీమ వంకాయలు చూడ్డానికేమో సొరకాయ ముక్కలు ఉన్నట్టే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత ఈ సీమ వంకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలబెట్టుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. సన్నని మంటకు బాగా మగ్గనియాలండి. మూత పెడితే బెన్న మగ్గుతాయి. అందులోకి కారపొడి, పప్పులు, తెల్లవాయలు, కొబ్బెర ఇవి వేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. ఈ కారపొడి ఏ తాలింపులో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న కారపొడి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. బాగా మగ్గిన ఈ సీమ వంకాయ ముక్కలలో ఈ కారపొడిని వేసుకోవాలి. కారపొడి వేసుకొని కలబెట్టుకుంటే అద్దిరిపోయే సీమ వంకాయల ఫ్రై రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.